వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అండ్ చాలా రోజులు అయింది కదా నేను వ్లాగ్ పెట్టి, ఆల్మోస్ట్ 2 days అయితే అవుతుంది. అండ్ కొంచెం బిజీ ఉండే, ఫీవర్ వచ్చిందనమాట, అందుకన్నా పెట్టలేకపోయినా. అండ్ చాలా వీడియోస్ ఎడిట్ చేసేటి, బట్ ఇంకా చేయలేదు. అవన్నీ చేసి పెడతాను. డైలీ వస్తాయి ఈ రోజు నుండి. అండ్ డైలీ చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీ 1 o'clock పెడతాను ఇంకా వీడియోస్ అయితే. ఎటువంటి మార్పు అయితే ఉండదు దీనిలో. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే సంక్రాంతి రోజు అనమాట. అంటే మాకు కనుము రోజు సంక్రాంతి నెక్స్ట్ డే మాకైతే ఇట్లా ముగ్గుల పోటీ అయితే పెడుతుంటారు మా ఊర్లో. అండ్ మా ఊర్లో రెండింటి దగ్గర అయితే ఉంటుంది. ఒకటి శివాలయం దగ్గర, ఇంకొకటి వడ్రై సెంటర్ అని ఉంటుంది. రెండింటి దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు అటు సైడ్ అయితే ముగ్గులు అయితే వేస్తూ ఉంటారు. అండ్ అమ్మ కూడా పార్టిసిపేట్ చేసింది. అమ్మ ఈ ముగ్గుల పోటీలో వేసిన ముగ్గు అయితే ఈ ముగ్గు అనమాట, రథం ముగ్గు. అండ్ మా తమ్ముడు గారు కూడా వేస్తుండేడ ముగ్గు. వాడి పేరు నరేష్ అని పేరు, మేమే నన్నేష్ అని పిలుస్తాం. అండ్ ఇట్లా అందరూ ఊరు మొత్తంలో ఉన్న అందరూ వేస్తారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని ముగ్గులు వేసారంటే 164 ముగ్గులు వేసారు. అండ్ అక్కడ సైడ్ పక్కన ఇంకో దగ్గర కాంపిటీషన్ అని చెప్పినా కదా, అటు సైడ్ ఏమో 60-70 వరకు వేసినట్టున్నారు అక్కడ సైడ్ కూడా. అండ్ మొత్తం సందడి ఉంటుంది. అండ్ మాకు ఇక్కడికి గంగిరెద్దులు వచ్చి కూడా విన్యాసాలు చేసినాయి అనమాట. వీళ్ళందరూ మా వాళ్ళే, మా అక్కలు, మా పిన్ని వాళ్ళు ఇటు సైడు. అండ్ ఇంకా సెంటర్లో ఉంది, సెంటర్లోకి నేను చూపించలేదు, నెక్స్ట్ చూపిస్తా. అందరు మా అల్లుడు, మా అక్క ముగ్గులు. సంక్రాంతికి మీ ఊర్లో మీ సైడ్ కూడా ఇట్లానే ముగ్గుల పోటీ అయితే ఉంటుందా? అండ్ మా సైడ్ అయితే మంచిగానే జరుగుతుంది. అండ్ మోస్ట్లీ మనకు హరిదాసులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా. ఈ సంక్రాంతికి ఎందుకో రాలేదు మా ఊరికి, మేబీ వచ్చిరేమో అని, నేను లేవలేదేమో అంత ఎర్లీగా. మోస్ట్లీ సంక్రాంతి అంటే ఏమనుకుంటాం మనం, తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాల సైడ్ అయితే బాగా జరుగుతాయి పందెం కోళ్ళు అవి ఇవి. బట్ మన ఊర్లో, మన తెలంగాణలో మాత్రం మేమైతే ఈ విధంగానే జరుపుకుంటాం. అండ్ ఒక హన్మకొండ జిల్లా ఒక విలేజ్లో మాత్రం ఇట్లా ఎడ్ల బండ్లతోటి ఇక్కడ సైడ్ కూడా బాగా జరుపుతారంట. అండ్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా జరుపుకుంటుండొచ్చు మేబీ. మా సైడ్ అయితే మేమైతే ఇట్లా జరుపుకుంటాం సంక్రాంతి. అండ్ మేము సంక్రాంతి రోజే నాన్ వెజ్ అయితే వండుకుంటాం. ఆంధ్ర వాళ్ళు అయితేనేమో కనుమకి వండుకుంటారనమాట నాన్ వెజ్ కూడా. మేమైతే ఈ సంక్రాంతి రోజే వండుకుంటాం, అంటే ట్యూస్డే వండుకున్నాం. వెనస్డే ఇట్లా ముగ్గుల పోటీలు ఉంటాయి. అండ్ ఇక్కడ ముగ్గుల పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అయితే 9,000, సెకండ్ ప్రైజ్ 6,000, థర్డ్ ప్రైజ్ 3,000. అండ్ ప్రతి ఒక్క ముగ్గు వేసిన మహిళకు శారీ అయితే ఇస్తారనమాట కన్సోలేషన్ ప్రైజెస్గా. అండ్ 9 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చినారు. 9 కన్సోలేషన్ ప్రైజెస్ ఏంటంటే కుక్కర్స్ ఇచ్చినారు, ప్రెషర్ కుక్కర్స్. అండ్ ఇవే మా గల్లీలో వేసిన ముగ్గులు. పుట్రే సెంటర్లో చూపిస్తున్నాను నేను. ఇది వెంకటేశ్వర స్వామి ముగ్గు. అండ్ బాగా వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంది, వాళ్ళు చెప్పేస్తూనే ఉన్నారు. అండ్ ఎస్టోల్ వేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ముగ్గు వేయడానికి మాత్రం 2 hours 1.5 hours టైం ఇస్తారు, అంతే, ఎక్కువ అయితే ఇయ్యను. ఆ టైంలోనే మనమైతే మీకు వచ్చిన ప్రదర్శన అయితే వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. అండ్ ఇంకొక ముగ్గు చూపిస్తాను. నాకు పర్సనల్గా నచ్చిన ముగ్గు అయితే ఒకటి ఉంది, మంచిగా ఉంది, వాళ్ళు మంచిగా వేసారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, అది శ్రీకృష్ణుడిది, వాళ్ళు ఇంకా బాగా చేసినారు. అండ్ అన్ని క్లిప్స్ కూడా దీంట్లో యాడ్ చేసినారు, మీరైతే చూసేయండి. అండ్ ఎప్పుడైనా సరే మీరు ముగ్గు వేయాలనుకుంటే మాత్రం, మీకు ప్రైజ్ రావాలనుకుంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వేయండి, అప్పుడు బాగుంటుంది. అంటే మీరు ముగ్గు ద్వారా సమాజానికి ఏదైనా మెసేజ్ ఇస్తున్నట్టు వేస్తే కొంచెం మేబీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అట్లా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ అయితే మంచిగా వేసినారు. భాగ్యక్క
చిన్న విన్యాసాలు కూడా జరిగినాయి. బాగుంది. ఈరోజు కొంచెం సందడిగా ఉందన్నమాట. అండ్ అందరు చుట్టాలు కూడా వస్తుంటారు కదా, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంట్లో మాత్రం ఇద్దరే పార్టిసిపేట్ చేయాలనే రూల్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగా జరుగుతుంది. అండ్ కొంచెం ఊరందరూ వాళ్ళు గ్యాదర్ అయ్యి ఇలా జరుపుకోవడం కూడా బాగుంటుంది. అండ్ అప్పుడప్పుడు ఇటువంటి వాటి ఎక్కడన్నా మీ సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మీకు ఏమైనా స్ట్రెస్ ఉన్నా, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా సరే ఒక 10 మందితో మాట్లాడడం ద్వారా మీకైతే ఆ టెన్షన్ అదైతే రిలీఫ్ అయితే అయిపోతుంది అనమాట. నాకు పర్సనల్గా నచ్చిందంటే ఇక్కడ ఆర్ట్ బాగా చేసినారు కదా వీళ్ళు. కన్నయ్యది, శ్రీకృష్ణుది బాగా అనిపించింది నాకు. అండ్ అందరి బాగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరిలో ఇది బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో వీళ్ళది మంచిగా చేసినారు, అసలు నీట్గా ఉంది ముగ్గు చూడడానికి కూడా. అండ్ మా ఊరిలో ఉండేటివన్నీ పెట్టినారు. ఆ చేదబావి ఒకటి, ఇల్లు, అండ్ ఎడ్ల బండి, టెంపుల్, ఇది స్కూలు, ఇట్లా మంచిగా చేసినారు అనమాట. నీట్గా అనిపిస్తుంది. అండ్ కలర్ చూసింగ్ కూడా మంచిగా ఉంది. సో నాకైతే ఇది బాగా నచ్చింది. కృష్ణుడిది నెక్స్ట్ ఇది బాగా నచ్చింది అనమాట. అండ్ కృష్ణుడు అయితే సింపుల్గా ఉన్నా కానీ బాగుంది కదా. అండ్ ఇప్పుడైతే ఇన్ని ముగ్గులు చూసారు కదా, మీకు ఏది ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఊర్లో ఎట్లా జరుపుకుంటారో కూడా చెప్పండి. అండ్ మా ఊర్లోనైతే ఈ విధంగానే జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇదంతా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత అండ్ ఆఫ్టర్ 1.5 hour తర్వాత ఇంక అందరు స్టాప్ చేసేసి ముగ్గులను అయితే చూస్తుంటారు అనమాట. అండ్ ఎవరి ముగ్గు బాగుంది ఏమో అని చెప్పేసి. అండ్ ఎవరైతే కాంపిటీషన్ పెట్టించారో, పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నేమ్స్ అందరూ కూడా రాసుకొని ఇంకా వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అయితే కన్సోలేషన్ ప్రైజెస్ అయితే ఇస్తుంటారు. ఎవ్రీవన్కి ఇస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా శారీస్ అయితే ఇస్తుంటారు. మా దాంట్లో మమ్మీ కూడా తీసుకుంటుంది, మమ్మీ పిన్ని వీళ్ళందరూ అయితే తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఇంకా మనీ ఇచ్చారు అనమాట. ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చేది, వెండి ఇచ్చేది అనుకుంటా. ఈసారి అయితే మనీ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ వీళ్ళందరికీ ప్రైజెస్, శారీస్ అన్నీ తీసుకున్న తర్వాత ఎట్లా బిహేవ్ చేశారంటే, నీకేది వచ్చింది నాకేది వచ్చింది అనుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈడ అసలు గందరగోళంగా ఉంటుంది. నాకు మంచి రాలేదు, నీకు మంచి వచ్చింది, నాది ఇది అనుకుంటా ఇచ్చడే ఏదో ఒకటి ఇచ్చినారుగా తీసుకోక ఎందుకో మళ్ళీ ఇంకా గొడవ అది చేస్తూ ఉంటారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ ఊర్లో ఏ విధంగా జరుపుకుంటారో కూడా చెప్పండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్